హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. డ్రై ఫ్రూట్స్ తింటే ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలుసు. ఇందులో మన శరీరానికి కావలసిన అనేక రకాల పోషకాలు ఉన్నాయి. కానీ వీటిని నేరుగా తినడానికి చాలామంది ఇష్టపడరు. అలాంటప్పుడు నేను చూపిస్తున్న విధంగా డ్రై ఫ్రూట్స్ లడ్డు చేసుకొని తింటే మన శరీరానికి కావలసిన పోషకాలు, ప్రోటీన్స్ అందుతాయి. ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి తీసుకొని ఇందులో కాజుని వేయించుకోవాలి. కాజుని ఈవెన్గా కట్ చేసుకోండి. మాడిపోకుండా ఈవెన్గా బాగా వేగుతాయి. వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు సేమ్ క్వాంటిటీలో బాదాంని కూడా చిన్న చిన్న పీసెస్గా ఈవెన్గా కట్ చేసుకొని బాదాంని కూడా వేయించండి. ఈ బాదాంని కూడా సేమ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. నెక్స్ట్ వాల్నట్స్ని కూడా ఈవెన్గా కట్ చేసుకొని వీటిని కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకొని నేతిలో బాగా వేయించండి. వీటిని కూడా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు పిస్తాని కూడా సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి. వీటిని కూడా వేయించి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు గుమ్మడి గింజలు ప్లస్ వాటర్ మెలన్ సీడ్స్ వీటిని కూడా 2 టేబుల్ స్పూన్స్ దాకా తీసుకున్నాను. మీకు కావాలంటే అవిసె గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్ వీటిని కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ గసగసాలు మనం చేస్తున్న క్వాంటిటీని బట్టి తీసుకోండి. నేనైతే 2 స్పూన్స్ తీసుకున్నాను నేను చేసే క్వాంటిటీని బట్టి. ఈ గసగసాలను కూడా సేమ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు చియా సీడ్స్, ఈ వేడిగా ఉన్న వాటిలోకి చియా సీడ్స్ని కూడా మిక్స్ చేసుకోండి. వీటిని వేయించాల్సిన పని లేదు. నెక్స్ట్ ఎండు కొబ్బరి వీటిని కూడా 3 స్పూన్స్ దాకా తీసుకొని వేయించి సేమ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు 1 కప్ సీడ్లెస్ ఖర్జూరం, మీరు సీడ్స్ నట్స్ అన్నీ కలిపి 400 గ్రామ్స్ తీసుకుంటే ఖర్జూరం 500 గ్రామ్స్ దాకా తీసుకోండి. ఈ సీడ్లెస్ ఖర్జూరం తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి తీసుకొని మనం గ్రైండ్ చేసుకున్న ఖర్జూరంని వేయించుకోండి. సిమ్లో పెట్టుకొని నిదానంగా వేయించండి. కొద్దిగా టైం పడుతుంది ఇది వేగడానికి. డైలీ ఈ లడ్డు ఒకటి తినడం వల్ల ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తుంది. బరువు తగ్గడానికి కూడా హెల్ప్ అవుతుంది. బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి. ముందుగా మనం వేయించుకున్న నట్స్ అన్నీ కలిపి ఈ ఖర్జూరంలోకి తీసుకొని ఖర్జూరం బాగా మిక్స్ అయ్యేలాగా కలపండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోండి. అంతే, ఎంతో హెల్దీ అండ్ డ్రై ఫ్రూట్స్ లడ్డు ఈజ్ రెడీ. ఇలాంటి లడ్డు డైలీ తినడం వల్ల మనకు ఎముకలు స్ట్రాంగ్గా ఉంటాయి. ప్లస్ అలసట, నీరసం, నొప్పులు ఇలాంటివి లేకుండా డే అంతా హెల్దీగా ఉంటాము. డైలీ ఒకటి తీసుకోవడానికి ట్రై చేయండి. ఇలాంటి హెల్దీ రెసిపీస్ కావాలంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.